యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు చేసిన కార్యములు గుర్తు చేసుకుంటే ఆనందం సహజంగా వస్తుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎన్నో అప్పులలో, సమస్యలో, వాటి మధ్యలో ఉన్నప్పుడు అతను ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. కాలము గడిచిన తర్వాత దేవుడు అతనికి ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు. ఉద్యోగం, సహాయం, శాంతి, సమాధానాలు ఇచ్చాడు. అప్పుడు అతను వెనక్కి చూసుకొని, ఇది నా తెలివితో కాదు, నా బలముతో కాదు, దేవుడే చేసిన గొప్ప కార్యమని ఆనందంతో చెప్పగలగడం మనం చూస్తాం. మన జీవితంలో కూడా ఆరోగ్యం, కుటుంబం, రక్షణ, ప్రతిరోజు ఇది మన జీవనం. ఇవన్నీ దేవుడు చేసిన గొప్ప కార్యాలే. వాటిని గుర్తు చేసుకుంటున్నప్పుడు మన హృదయం కృతజ్ఞతతో, ఆనందంతో నిండిపోతుంది. గమనించండి, కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము భరితులైతిమి. ఈ వాక్యము దేవుడు చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటూ ఆనందించమని మనకు తెలియజేస్తూ ఉంది, మనకి నేర్పిస్తూ ఉంది. ఇజ్రాయేలు బందీఖానాలో ఉన్నప్పుడు, ఆ బందీఖానా నుంచి విడుదలైనప్పుడు అది వారి శక్తితో కాదు, దేవుని కృపతో జరిగింది అని వాళ్ళు అనుకున్నప్పుడు, అందుకే వారు అంటారు అందుకే వారు యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటారు. సాక్ష్యం చెప్తారు. వాళ్ళు బందీఖానాలో ఉన్న వాళ్ళని దేవుడు రక్షించాడు కదా, అది మా శక్తి వల్ల కాదు, ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం అని వాళ్ళు తెలుసుకుని సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నూతనమైన సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల మధ్య నిన్ను దేవుడు సురక్షితంగా నడిపించాడు కదా. మరి నీ సాక్ష్యం ఎక్కడుంది? నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయి. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు ఇంకా నేను బహుగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి లోబడి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపలో నడుస్తావని